శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి డిసెంబర్ 22 నుంచి 28 మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకుందాం. మరి మకర రాశి వారు గ్రహాల యొక్క స్థితి అనుకూలంగా ఉన్నప్పటికి కూడా చాలా సహనంతో ఓర్పుతో వ్యవహరించవలసి ఉంటుంది. అంటే ఇప్పుడు దీర్ఘకాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి సమస్యలు తొందరగా మారాలంటే ఎప్పుడు కూడా మారిపోవు. అంటే మీరు మీ యొక్క ఆర్థిక పరిస్థితి రుణాల్లో పడడం జరుగుతూ ఉంటుంది. అది ఒకేసారి మీరు రుణంలో నుంచి బయటికి రావాలంటే అది సాధారణంగా అసాధ్యం అవుతుంటుంది. ఏదో మీ దగ్గర స్థిరాస్తి ఉంటే అమ్మడం కానీ అలాగా చేయాలి తప్ప మామూలుగా ఈ గ్రహాలు మీకు అనుకూలంగా లేనప్పుడు చెడ్డ స్థితిలో ఉన్నప్పుడు మీరు రుణాలు పాలై ఉండొచ్చు, అలాగే ఏదో ఒక సమస్యలో ఇరుక్కుపోయి ఉండొచ్చు. కానీ మరి గ్రహాలు మళ్ళీ అనుకూల స్థితికి వచ్చిన వెంటనే ఏదో ఆటోమేటిక్గా లైట్ వేస్తే లైట్ వెలిగినట్టుగా ఎప్పుడు కూడా మారో. నెమ్మదిగా గ్రహాలు అనుకూలించినప్పుడు మీ ప్రయత్నం కూడా నెమ్మదిగా ప్రారంభిస్తే ఎలాగైతే మీ యొక్క ఆర్థిక స్థితి 100 నుంచి 0కి దిగజారిందో అలాగే 0 నుంచి నెమ్మదిగా 1, 2, 3 100కి రావాలి తప్ప ఒకేసారి 100కి రాదు. చాలామంది ఈ మకర రాశి వారు ఇలాగా మీరు బాగుందని చెప్తున్నారు, మాకేం బాగలేదని చెప్తున్నారు. అయితే మీరు దీర్ఘకాలికంగా జరిగిపోయినటువంటి సమస్యలను పక్కన పెడితే కొత్తగా ఇప్పుడు మీ చేస్తున్న ప్రయత్నానికి ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉంది. దానికి నెంబర్ 1గా ప్రస్తుతం రాశి అందే శుక్రగ్రహ సంచారం. ఎప్పుడైతే శుక్రుడు రాశిలో ప్రవేశించాడో ఇది ఎక్కువగా మీరు ఏ రంగంలో ఉన్నా, ముఖ్యంగా సెలబ్రిటీ సంబంధించిన రంగాల్లో ఈ సినిమా, టీవీ, మీడియా అంటే ఏదైతే కలర్ఫుల్గా పబ్లిక్ దృష్టి కనబడుతుంటుందో ఆ వృత్తిలో ఉన్న వాళ్ళకి అనూహ్యంగా మీ యొక్క ఇంప్రూవ్మెంట్ కలుగుతుంది. అలాగే మీ యొక్క జీవన విధానంలో, వేషధారణలో అన్నిట్లో కూడా చాలా మార్పు లభిస్తూ ఉంటుంది. చాలా కొత్తగా ప్రతి విషయాన్ని ప్రజెంట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మీ వ్యాపార సంస్థలు అలాగే మీ వ్యక్తిగతంగా ఆకర్షణ వల్ల ఎక్కువగా ధనం సంపాదించే ప్రయత్నంలో మీరు సఫలీకృతం అవుతారు. ఇది సినిమా, మీడియా, టీవీ రంగం కాక పబ్లిక్ రంగంలో ఉన్న వాళ్ళకి ఏ వ్యాపారంలో ఉన్నా వాళ్ళ వ్యాపారం ఖచ్చితంగా అభివృద్ధి పరంగా స్టార్ట్ అవుతుంది. ఇక మనకి లాభస్థానంలో కూడా బుధగ్రహ సంచారం. అంటే బుధుడే ధనానికి కారకుడు, వ్యాపారానికి కారకుడు. మరి లాభస్థానంలోకి రావడం వల్ల మరి వ్యాపార అభివృద్ధి జరుగుతుంది, కొత్త ఖాతాదారులు ఏర్పడతారు, మీ యొక్క అభివృద్ధికి తగు విధంగా సలహా ఇస్తారు. అలాగే వ్యాపారానికి కావాల్సిన ధనం కూడా సమకూరుతూ ఉంటుంది. అంటే ఇది రెండు శుభగ్రహాలు మీకు అనుకూలంగా ఉండడం అన్నది చాలా రేర్గా జరుగుతుంటుంది అన్నమాట. ఒకరు రాశిలో ఉండడం, ఒకరు లాభంలో ఉండడం. ఇక గురువు పంచమ స్థానంలో ఉండడం కూడా జాతకుడు యొక్క అటు లాభస్థానం మీద దృష్టి పెడుతున్నాడు, అటు రాశి మీద దృష్టి పెట్టడం వల్ల చిన్న పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా గురువు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు. అలాగే మీకు ఒక విధంగా ధైర్యాన్ని ఇచ్చే విధంగా భగవంతుని యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. మీరు భగవంతుని ఎంతగా ఆరాధిస్తే మీ యొక్క సమస్యలు కూడా అంత తొందరగా తొలగిపోయే అవకాశం ఉంది. ఈ 3 శుభగ్రహాలు మీకు అనుకూలంగా ఉంది కాబట్టి నెమ్మదిగా మీ యొక్క అభివృద్ధి ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతుంది. కాబట్టి కొంతకాలం పాటు మీ అభివృద్ధి వచ్చిన తర్వాత అప్పుడు మీ యొక్క పాత సమస్యలు ఏవైనా రుణాలు ఏమైనా ఉంటే అవి ఏ విధంగా ఫైనలైజ్ చేయాలి, ఏంటి దాని పరిస్థితి అన్నది ఆలోచించాలి తప్ప బాగుంది అన్నంత మాత్రాన అద్భుతాలు ఏమీ జరగవు. కాబట్టి అలాగే బాగులేదన్నంత మాత్రాన అప్పటిదాకా అనుకున్న వాళ్ళు ఏమీ నష్టంలో కూడా వెళ్ళిపోరు. ఇదేమీ కరెంట్ స్విచ్ చేస్తే వెలిగినట్టు ఆర్పినట్టు అయితే ఉండదు. చాలా సహనంతో ఓర్పుతో వహిస్తేనే గ్రహాలు మీకు పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఓర్పు వహించండి. ముఖ్యంగా 12వ స్థానంలో రవిగ్రహ సంచారం అనుకోకుండా కొన్ని అదనపు బాధ్యతలు మీరు మోయవలసి ఉంటుంది. అలాగే ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి పన్నులు, ట్యాక్సులు వగైరా చెల్లించవలసి ఉంటుంది. కొన్ని బాధ్యతలు మీ మీద పడడం వల్ల సజావుగా సాగే మీ యొక్క జీవన స్థితి, ఆర్థిక స్థితిలో మరికొంత భారం పడే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని కూడా ఓర్పుతో సహనంతో వహిస్తే ముందు రవిగ్రహ సంచారం మీకు అనుకూలంగా మారుతుంది. కాబట్టి చక్కగా అతి తొందరలో మీ యొక్క సమస్యలు ఏవైతే మీ దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు పూర్తిగా మారడానికి అంటే సుమారుగా మనకి ఏ
మార్చి 28 నుంచి ఏలినాటి శని వెళ్ళిపోతే అక్కడికి ఇంకో 3 నెలలు టైం తీసుకుంటే అప్పుడు మీరు కొంత సావకాశంగా ఈ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. జాతకరీత్యా ఎవరైతే జ్యోతిష్యాన్ని నమ్ముతూ ఉంటారో దాన్ని ఫాలో అవుతుంటారో వారు కంపల్సరిగా కొన్ని నియమాలు పాటించాలి. కొన్ని పూజలు పరిహారాలు తప్పనిసరిగా చేయించుకోవలసి ఉంటుంది. మరి సాధారణంగా ప్రతి సంవత్సరం 1-2 సార్లు మాత్రమే వచ్చే శని త్రయోదశి మరి ఈ వారంలో మనకి వారం చివరిలో డిసెంబర్ 28వ తారీఖున శని త్రయోదశి అనే పర్వదినం రాబోతుంది. మరి ఆ రోజు అంటే కేవలం శని భగవానుండి ఏలినాటి శని అష్టమ శని ఉన్నవారే కాకుండా మిగతా వారు కూడా ఎలా ఉంటుందంటే చాలా వరకు ఎవరో ఒకరికి శని మహాదశ, శని అంతర్దశ, విదశ, లేదంటే ఇంకొక విధంగా మరి శని గోచారీత్యా అనుకూలంగా లేకపోవడం, ఇవన్నీ ఏదో రంగా జరుగుతుంటాయి. అలాగే శాశ్వతంగా ఎక్కువ రోజులు పడే ఇబ్బందులకు కూడా శని కారణం అవుతూ ఉంటాడు. అంటే ఒక వ్యాధి మీకు వచ్చి చాలా కాలంగా పట్టి పీడిస్తున్నా, లేదంటే ఒక రుణం ఒకరి దగ్గర మీరు అప్పు తీసుకుంటే అది ఎంత కష్టపడ్డా దాన్ని తీర్చలేకపోతుంటారు. అంటే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రుణాల నుంచి బయటపడాలన్నా, అలాగే ఒక వ్యసనం చాలా వరకు మనిషిని పట్టి పీడిస్తూ ఉంటుంది. అది పాన్ అవ్వచ్చు, లేదంటే మందు తాగొచ్చు, ఇంకోటి అవ్వచ్చు, కార్డ్స్ అనొచ్చు అనుకోండి. అంటే ఏదైనా మనల్ని వదిలి వెళ్ళడానికి ఇష్టపడదో అటువంటివన్నీ కూడా శని ప్రభావం చేత వచ్చినవే. సో అందువలన ఏంటంటే చాలా వరకు మనుషుల్లో ఉన్నటువంటి ఒక బద్ధకం, అశ్రద్ధ, పోస్ట్పోన్ మెంటాలిటీ, పని చెప్తే ఇసుక్కోడి, ఇవన్నీ కూడా శని యొక్క ప్రభావం చేత ఉన్నవే. మరి ముఖ్యంగా విద్యార్థులు కూడా చదివింది మర్చిపోతున్నారు అన్న కూడా దానికి ఈ శని భగవానుడే కారణం అవుతుంటాడు. కాబట్టి అంటే మనం వాళ్ళు వీళ్ళు అనుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ శని త్రయోదశి నాడు విధి విధానంగా శని భగవాన్ని పూజించుకోవడం వల్ల మీ యొక్క సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. అంటే శని భగవాన్ని పూజించామంటే మామూలుగా నవగ్రహాలు ఉన్న దేవాలయానికి వెళ్ళి అక్కడ అమ్ముతున్నటువంటి ఏదో ఆయిలో నువ్వులో కొని ఆ శని భగవాన్ మీద శుభ్రంగా పోసేసి రావడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా చేయడం వల్ల శనిగ్రహం యొక్క ఆగ్రహానికి పాత్రులయ్యే అవకాశం ఉంది. అంటే ఏదైనా ఒక అభిషేకం చేద్దాం అనుకున్నప్పుడు ముందుగా ఆ విగ్రహాన్ని శుభ్రంగా మంచినీటితో స్నానం చేయించి, దాని తర్వాత తైలంతో అభిషేకం చేసి, దాని తర్వాత మళ్ళా మీరు శుభ్రమైన వాటర్తో పరిశుభ్రంగా కడిగి మంచి వస్త్రాన్ని ఆ విగ్రహానికి ధరింపజేసి నైవేద్యం అది పెట్టి పూజించినప్పుడు మాత్రమే అది అభిషేకంగా మీకు వర్తిస్తుంది. తప్ప ఎవరో ఒకరు పూజ చేస్తుంటారు, ఇంకోటి వచ్చి దాని మీద నువ్వులు వేసేస్తుంటాడు, ఇంకోటి వచ్చి ఆయిల్ పోసేస్తుంటాడు. అంటే ఆ శని భగవానుడు ఆ సమయంలో ఏదో పనిలో బిజీగా ఉంటాడు. గమ్ముని అతని మీద ఇటువంటి పోయడం వల్ల అతనికి ఆగ్రహం కలిగే అవకాశం ఉంది. కాబట్టి నెమ్మదిగా ఎక్కువ మంది ఉన్నాం, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కంపల్సరిగా ఈ విధానం చేయడం, మళ్ళా కొత్తగా మళ్ళీ వాటర్తో కడిగి మళ్ళీ ప్రారంభించుకోవాలి తప్ప ఒకేసారి అలా చేయడం వల్ల ఫలితం వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి జాగ్రత్తగా కొద్దిగా ఆలస్యమైనా నెమ్మదిగా, అంటే ఎంత నెమ్మదిగా శని భగవాన్ని పూజిస్తే అంత సంతోషించడం జరుగుతుంది. మీరు ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత ఆగ్రహానికి గురవడం జరుగుతుంది. చెయ్యకపోయినా పర్లేదు, కానీ ఇలాగ అవమానకరంగా చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయి. సరే, ఎప్పుడైతే మనం శని భగవానుడి యొక్క అభిషేకం పూర్తయిందో కంపల్సరిగా మీరు అదే దేవాలయంలో ఉన్నటువంటి శివుణ్ణి, అంటే ప్రధాన దేవుణ్ణి కూడా అర్చించి అతనికి కూడా విధి విధానంగా అభిషేకాదులు నిర్వహించిన తర్వాత మీరు నెమ్మదిగా మీ యొక్క గృహానికి ఇచ్చేసి ఆ రోజంతా కూడా చాలా పవిత్రంగా ఉండవలసి ఉంటుంది. భూశయనం చేయడం, ఎటువంటి ఆయిల్తో చేసిన పదార్థాలు తినకుండా మామూలుగా సాత్వికమైన ఆహారం, అవసరమైతే పళ్ళు పొలాలు అడ్డు తీసుకొని భూమి మీద పడుకొని ఆ రోజు ఎటువంటి రాత్రిపూట కూడా కిందే పడుకొని అన్ని సుఖాలకి దూరంగా ఉండి మళ్ళా ఆ మన్నాడు ఉదయం లెగిసి శుభ్రంగా స్నానం చేసి
సూర్య భగవాను ఆదివారం సాధారణంగా అవుతుంది కాబట్టి ఆ రోజు సూర్య భగవాన్ని కూడా చక్కగా సూర్య నమస్కారం చేసుకొని ఆదివారం కూడా మీరు 100% ఈ నియమంగా ఉంటూ ఎటువంటి మాంసం మద్యం ఇలాంటి దూరంగా ఉంటూ చేయడం వల్ల మీరు చేసి చూడండి. మీ జీవితంలో అద్భుతం అన్నది 100% అతి తొందరగా ఫలితాన్ని ఇచ్చేవాడు శని భగవానుడే. అయితే మీరు చేసుకునే దాన్ని బట్టి తన ఫలితం ఇవ్వడం జరుగుతుంటుంది. అందరూ ఆలస్యం అంటుంటారు. మరి ఆలస్యం ఎందుకు కారణం అవుతుందంటే మనం సరిగ్గా పాటించకపోవడం వల్ల. అంటే ఒక విద్యార్థి 10th క్లాస్ 10 సార్లు ఫెయిల్ అవ్వచ్చు, కట్టొచ్చు, పాస్ అవుతుంటాడు. అది ఆలస్యానికి కారణం అవుతుంటుంది. ఒకడు ఒకేసారి ఎట్ ఏ టైం పాస్ అయిపోతుంటాడు. రెండుకి శని భగవానుడే కారణం అవుతుంటాడు. కాబట్టి అందువలన శని భగవాన్ని నిందించకుండా మీరు ఫేవర్గా మీరు అభిమానిస్తే శని కూడా మీకు తొందరగా అభిమానించి మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకా ఇటువంటి ఫలితం చేసుకుంటూ ఒక సప్తముఖి రుద్రాక్ష ధరించడం కానీ, అలాగే బ్లూ సఫేర్ అనే ఉంగరాన్ని వెండిలో చేయించి రైట్ హ్యాండ్ మధ్య వేలు పెట్టుకోవడం వల్ల కానీ, ఇవన్నీ కూడా జాతకుడికి శని యొక్క ఆశీస్సులు లభించే అవకాశం ఉంది. స్వస్తి.